Dear brothers and sisters, as in Philippians 4:4, may the Lord bless you with his joy. ప్రియమైన సోదరులారా సోదరీలారా, ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రకారం ప్రభు ఆనందముతో మిమ్మును ఆశీర్వదించును గాక. Here St. Paul says, rejoice in the Lord always, and again I will say rejoice. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి అని తెలియచేస్తూ ఉన్నట్లుగా మనము చదవగలుగుతూ ఉన్నాం. The Bible says, delight yourself in the Lord, and the Lord will give you the desires of your heart. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది, యెహోవాను బట్టి ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అనే మాట మనం చూడగలుగుతాము. When we have the Lord's presence in the midst of us, we will have pleasure in whatever we do. దేవుని సాన్నిధ్యాన్ని మన మధ్యలో మనము కలిగి ఉండినప్పుడు మనము చేయుచున్న ప్రతి కార్యములోనూ ఎంతో గొప్ప ఆనందమును కనుగొనగలము. The important thing is to have the presence of God in the midst of us. ప్రాముఖ్యమైన కార్యమేదనగా మన మధ్యలో మనము దేవుని సాన్నిధ్యమును కలిగి ఉండవలసి ఉన్నది. The Bible says, in his presence there is fullness of joy. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము The కలదు. world longs to have joy and pleasure. లోకము సంతోషాన్ని ఆనందాన్ని కలిగి ఉండడానికి ఎంతగానో ఎదురు చూస్తోంది. So they run here and there to have pleasure. కనుక ఆనందం కోసమై ఇటు అటు పరుగులు పెడుతూ ఉన్నట్టుగా ఉంటారు. They look at others to have pleasure. ఆనందం కోసమై ఇతరుల వైపునకు వారు చూస్తూ ఉంటారు. But then it lasts only for a short time. అయినప్పటికీ అది కొద్ది కాలం మాత్రమే అలాగున్నా నిలిచి ఉంటోంది. It comes and goes as often as waves hitting the shore. తీరమును తాకుచూ ఉన్న అలలు ఎంత తరచుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయో అలాగున తరచుగా రావడం పోవడం జరుగుతుంది. But having joy in the Lord is a lifetime supply. కానీ ప్రభువునందు ఆనందమును కలిగి ఉండడం అనేది జీవితకాలం యొక్క సరఫరా. God says in John 16:24, యోహాను సువార్త 16:24లో దేవుడు ఏమని సెలవిచ్చారు అంటే, until now you have not asked the Father for anything in my name, but now ask and keep on asking, and you will receive, so that your joy may be full and complete. మీరిది వరకు నా పేరట ఏమీ అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును అని ఆయన తెలియచేయుచున్నారు. Yes, the joy that the Lord gives is complete. అవును, ప్రభు అనుగ్రహించే సంతోషము పరిపూర్ణమయ్యున్నది. We need not long for that joy. మనము అట్టి సంతోషము కోసమై ఎదురు చూస్తూ ఉండిపోనక్కర్లేదు. But then more than we need, the Lord supplies the joy into our soul. మనకు అవసరమైన దానికంటే మరి ఎక్కువగా దేవుడు మన యొక్క ప్రాణములోనికి సరఫరా చేయువాడై ఉన్నారు. More than everything, when we are filled with the Holy Spirit, that is when we are with full of the Lord, we will have glorious joy. అన్నిటికన్నా మినగా పరిశుద్ధాత్మ చేత దేవుని చేత సంపూర్ణముగా నింపబడి ఉన్నప్పుడు మహిమవంతమైన సంతోషమును కలిగి ఉండేదము. As in 1 Peter 1:8, the Bible says, మొదటి పేతురు పత్రిక 1:8లో పరిశుద్ధ గ్రంథం in సెలవిచ్చినట్లుగా, Christ every child of God is filled with an inexpressible and glorious joy. క్రీస్తునందు ప్రతి దేవుని బిడ్డయు కూడా చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. We are filled with inexpressible joy. మనము చెప్పన సఖ్యము కాని సంతోషము చేత నింపబడి ఉన్నాము. When I was filled with the Holy Spirit, I was asked to come to the front and testify. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నప్పుడు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పవలసినదిగా అడిగి ఉన్నారు. But I could not express the joy to others. అయితే నా యొక్క ఆనందమును ఇతరులకు నేను వ్యక్తము చేయలేని స్థితిలో ఉండి ఉన్నాను. The Lord filled me with so much joy. ప్రభువు నన్ను ఎంతో సంతోషముతో నింపి ఉన్నారు. And I was delighting in the Lord. నేను ప్రభువునందు ఆనందించుచు ఉన్నాను. I could not even utter a word. నేను ఒక్క మాట కూడా చెప్పలేకపోతూ ఉన్నాను. I was sobbing and crying, thinking about the Lord's joy. దేవుని ఆనందమును గురించి ఎంతగానో ఆలోచన చేయుచు కన్నీరు కారుస్తున్నాను. God is full of joy. దేవుడు సంపూర్ణముగా సంతోషము చేత నిండి ఉన్నవారు. The Lord rejoices over us.
ప్రభు మనలను బట్టి కూడా ఆనందించువాడై ఉన్నారు. Full of his love, he rejoices over us. తన ప్రేమ సంపూర్ణత చేత మనలను బట్టి ఆయన సంతోషించువాడై ఉన్నారు. Because of his love, we have joy in our heart in full measure. ఆయన ప్రేమను బట్టియే మన హృదయములో సంపూర్ణమైన మోతాదులో మనము సంతోషమును కలిగి ఉంటాము. Another way of joy is when we study the word of God, it brings so much joy into our hearts. సంతోషము కొరకైనా మరి యొక్క విధానం ఏదనగా మనము దేవుని యొక్క వాక్యమును అధ్యయనము చేసి ఉన్నప్పుడు అది మన హృదయాల్లో ఆనందాన్ని ఇస్తోంది. David said in Psalm 19:8, 19వ కీర్తన 8వ వచనంలో దావీదు ఏమని చెప్పాడు అంటే, The commandment of the Lord are right, bringing joy to the heart. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచునని తెలియచేస్తున్నాడు. God's word has life in it. దేవుని వాక్కులో జీవము ఉండియున్నది. God's word is full of joy. దేవుని యొక్క వాక్కు సంపూర్ణంగా సంతోషంతో నిండియున్నది. Of course, it condemns us when we sin against God. అయితే మనము దేవునికి విరోధముగా పాపము చేసి ఉన్నప్పుడు అది మనకు శిక్షా విధిని కూడా ఇస్తోంది. But then when we are obedient to God, God gives us a word for the future, and that gives us so much joy in our hearts. అయినప్పటికీ మనము దేవునికి విధేయులైనప్పుడు దేవుడు మన భవిష్యత్తు కోసమై తన వాక్కును మనకు అనుగ్రహిస్తారు. అది మనకు ఎంతగానో సంతోషమును కలిగిస్తోంది. That's what Jesus says in John 15:10. యోహాను సువార్త 15:10లో యేసు ఆ రీతిగానే తెలియచేశారు. If you keep my commandments, you will abide in my love. మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు అని సెలవిచ్చారు. Just as I have kept my Father's commandments and abide in his love. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారముగానే. And in the next verse he says, my joy may be in you. తదుపరి వచనములో నా సంతోషము మీ యందు ఉండవలెననియు అని ఆయన అంటూ ఉన్నారు. And that your joy may be full. మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు అంటున్నారు. Yes, the word of God brings us so much joy. అవును, దేవుని యొక్క వాక్యము ఎంతో సంతోషమును తీసుకుని వచ్చును. Our hearts will be bubbling with joy. మన హృదయములు సంతోషము చేత ఉప్పొంగుచూ ఉండును. In Proverbs 17:22 it says, సామెతల గ్రంథము 17:22లో ఏమని చెప్తోందంటే, a joyful heart is good medicine. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము ఔషధము వంటిది. Yes, the word of God heals our hearts and bodies. అవును, దేవుని యొక్క వాక్యం మన హృదయములను దేహములను స్వస్థపరచును. And it keeps us happy all the time. అది మనలను ఎల్లవేళలా సంతోషముగా ఉంచును. May you have a joyful heart. మీరు సంతోషభరితమైన హృదయమును కలిగి ఉండెదరు గాక. May your heart leap for joy always. మీ హృదయం ఎల్లవేళలా సంతోషముతో గంతులు వేయుచునుండును గాక. Keep God's word in your heart all the time. దేవుని యొక్క వాక్యమును ఎల్లవేళలా మీ హృదయములలో ఉంచుకొని ఉండండి. Rejoice in the Lord always. ఎల్లవేళలా ప్రభువునందు ఆనందించుచు ఉండండి. Again I will say rejoice. మరలా చెప్పుచూ ఉన్నాను, ప్రభువునందు ఆనందించుచు ఉండండి. Father, let your word be very true in your children's life, Lord. తండ్రి, మీ బిడ్డల జీవితాల్లో మీ వాక్యాన్ని మరి వాస్తవికముగా కానివ్వండి. Lord, Father, let them all the time delight in your word. ప్రభువా తండ్రి, ఎల్లప్పుడూ వారు మీ వాక్యమునందు ఆనందించేలా ఉండాలి. Delight in you, Lord Jesus. ప్రభు అయిన యేసయ్య, నీలో వారు ఆనందించుచు ఉండాలి. Let your joy fill their hearts even now. మీ సంతోషం ఇప్పుడు కూడా వారి హృదయములను నింపును గాక. Holy Spirit, fill them, Lord. పరిశుద్ధ ఆత్మ వారిని మీరు నింపండి. Let your love, let your joy overflow, Master. ప్రభువా, మీ ప్రేమ మీ సంతోషం వారిలో పొంగి ప్రవహించును గాక. Let them have glorious joy. వారు మహిమవంతమైన ఆనందమును కలిగి ఉండాలి. Let your children have joy in full measure. మీ బిడ్డలు సంపూర్ణమైన మోతాదులో సంతోషమును కలిగి ఉండాలి. Even now you are concerned for your children to give them your joy. ఇప్పుడు కూడా మీ సంతోషాన్ని ఇవ్వడానికి మీ బిడ్డల పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉన్నారు. The joy of Jesus. యేసు
యేసు యొక్క సంతోషము. Let every heart be with full of your joy. ప్రతి హృదయము మీ సంతోషము చేత పూర్తిగా నింపబడి ఉండును గాక. Let all the sorrows be turned into joy. దుఃఖములన్నీ విచారములన్నీ సంతోషముగా మార్చివేయబడును గాక. Lord, let your strength be perfected in their weakness. ప్రభు ఆమె యొక్క బలము వారి యొక్క బలహీనతలలో పరిపూర్ణము అగును గాక. Let the joy of the Lord be their strength. యెహోవా యందలి ఆనందమే వారి యొక్క బలముగా ఉండును గాక. Always joy. ఎల్ల వేళలా సంతోషము. Let the joy of the Lord fill their hearts, O God. దేవుని యందలి ఆనందము దేవా వారి హృదయములను నింపును గాక. Fill their mind. వారి మనసును నింపును గాక. Fill their soul. వారి ప్రాణమును నింపును గాక. Fill their body. వారి దేహములను నింపును గాక. Let the joy be the medicine for their body. ఈ యొక్క సంతోషమే వారి దేహములకు గొప్ప ఔషధముగా ఉండును గాక. Let your joy be a medicine for them, Lord. మీ యొక్క ఆనందమే వారికి ఔషధముగా ఉండాలి ప్రభు. Fill them, Lord. వారిని నింపండి ప్రభువా. Fill them, Lord. వారిని నింపండి ప్రభు. Lord, through your word, give them joy every day. ప్రభువా మీ వాక్కు ద్వారా వారికి ప్రతిరోజు ఆనందమును అనుగ్రహించండి. Remember your children and bless them, Lord. మీ బిడ్డలను జ్ఞాపకము చేసుకుని మీరు వారిని ఆశీర్వదించండి ప్రభువా. In Jesus' name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. May you have joy in full measure. మీరు సంపూర్ణమైన మోతాదులో సంతోషమును కలిగి ఉందురు గాక. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.